హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది చూసారంటే సార్ ఇంగ్లీష్ తడబడుతుందని చెప్తున్నారు. నేను చదువుకున్నదే 7వ క్లాసు, ఓకేనా. మనకుండే టాలెంట్ని బట్టి ఏదైనా ఆన్లైన్లో చేద్దాం అనుకున్న సందర్భంలో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనుకున్నా. రీఛార్జ్ ఆఫర్స్ అండ్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఏపీఎస్ గురించి చెప్దాం అనుకునేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్ని. నేను ఒక కిరాణా షాప్కి రీటైలర్ ఐడి అనేది ఇచ్చాను. ఫ్రెండ్స్, ఆయన 100 రూపాయలు రీఛార్జ్ చేశాడు. నాకు ఇన్స్టెంట్గా ₹1 అనేది నా సూపర్ డిస్ట్రిబ్యూటర్ వ్యాలెట్లో జమ అయింది. అదేవిధంగా నేను ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా క్రియేట్ చేశాను. ఆయన 100 రూపాయలు రీఛార్జ్ చేసిన దానికి నాకు 50 పైసలు ఇన్స్టెంట్గా నా వ్యాలెట్లో జమ అయింది. అదేవిధంగా నేను ఒక మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా క్రియేట్ చేశాను. ఆయన 100 రూపాయలు రీఛార్జ్ చేసిన దానికి నాకు 20 పైసలు అనేది నా వ్యాలెట్లో జమ అవడం జరిగింది. సూపర్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిఫోర్ 1 వీక్ బ్యాక్ నేను వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇంట్లో కూర్చొనేసి రీఛార్జ్ బిజినెస్ ద్వారా ఏ విధంగా నెలకి 20-25,000 దాకా మంత్లీ ఎర్న్ చేయొచ్చు అనేసి వీడియో చేశాను. అందులో 5,000 మంది పైన చూశారు. అందులో దాదాపు ఒక 200 మంది దాకా నాకు వాట్సాప్ చేయడం జరిగింది. అవును ఫ్రెండ్స్, సార్ కమిషన్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, మాకు క్లారిటీ ఇవ్వండి, నేను కూడా చేస్తాననేసి. ఓకేనా. అందుకోసమే మీకు క్లారిటీ ఇవ్వడానికి కోసమే ఈ వీడియో అనేది చేయడం జరిగింది. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇంకా చాలామంది ఆల్రెడీ ఐడి తీసుకున్న వారు ఎలా వస్తుందో కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా అర్థమవుతుంది. ముందుగా ఈ అప్లికేషన్ గురించి ఒక 2 నిమిషాలు నేను పూర్తి వీడియో చేస్తాను. అది చూసిన తర్వాత కమిషన్ చెక్ చేయండి. కమిషన్ ఏ విధంగా వస్తుందో అది కూడా చూసేసి మీరు ఈ బిజినెస్ చేద్దామా వద్దనేసి డిసైడ్ చేయండి. నేనైతే మంచిగా ఎర్న్ చేస్తున్నాను. ఇది జెన్యూన్ ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో కూడా అప్లికేషన్ ఉంది, ఓకేనా. గూగుల్ కూడా అప్రూవల్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు. రాండి, ఈ అప్లికేషన్ గురించి ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తెలుసు అనుకుంటే స్కిప్ చేసి కమిషన్ ఏ విధంగా వస్తుందో అది చూడండి. అప్లికేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది మనకి. ఓకేనా. ఎంటర్ప్రైజ్ చూసారంటే ఇందులో ముందుగా మనం యాడ్ మనీ ₹100 నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ మనీ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ₹100 నుంచి మనం బ్యాలెన్స్ అనేది వాలెట్కి లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం అన్నీ కూడా అప్లికేషన్ షో అవుతుంది. మన మొబైల్లో ఉన్నవన్నీ కూడా ఇందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునేసి మీరు బ్యాలెన్స్ అనేది వాలెట్కి లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇన్స్టెంట్లీ వాలెట్లో కూడా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు బ్యాలెన్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బ్యాలెన్స్ అని చూసారు, ఇక్కడ టాప్లో ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన వాలెట్ బ్యాలెన్స్ అనేది మొత్తం ఇక్కడ షో అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూసారంటే మనీ ట్రాన్స్ఫర్, 2 మనీ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఒక దాంట్లో చూసారంటే 5,000 చొప్పున 25,000 అనేది మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ పీపే దాంట్లో ఒకేసారి మనం 50,000 దాకా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకు వచ్చిన కమిషన్, మనం ఎర్న్ చేసిన కమిషన్ కూడా మన బ్యాంక్ అనేది మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, బిల్ పేమెంట్లు అన్నీ కూడా అవపడుతుంది. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తున్నాను, అన్ని నెట్వర్క్లు కూడా ఇక్కడ అవపడుతుంది. ఇక్కడ ఎయిర్టెల్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇది ఐడియా నెంబర్ 4 పెట్టింది. ఓకేనా. ఇక్కడ సర్కిల్ చూసారంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూసారంటే ఆర్ ఆఫర్ ఉంది, అదేవిధంగా బ్రౌజర్ ప్లాన్ ఉంది. ముందుగా మీరు ఆర్ ఆఫర్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఆఫర్ క్లిక్ చేస్తే ఈ మొబైల్కి ఎలాంటి ఆఫర్ ఉన్నా సరే ఇక్కడ షో అవడం జరుగుతుంది. ఆ పర్సన్ కూడా మెసేజ్ అనేది వెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు ప్లాన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. లేకుంటే ఇక్కడ బ్రౌజర్ ప్లాన్ కూడా క్లిక్ చేసి ప్లాన్స్ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకునేసి మీరు ప్లాన్స్ అనేది చేయవచ్చు. ఇక్కడ నుంచి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆర్ ఆఫర్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ అన్ని నెట్వర్క్లు అదేవిధంగా మనం రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఇకపోతే డిటిహెచ్ రీఛార్జ్కి వస్తే ఇక్కడ క్లిక్ చేయండి, అన్ని సర్కిల్ డిటిహెచ్ కూడా ఇక్కడ అవపడుతుంది. ఉదాహరణకు నేను సన్రైట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ సన్రైట్ కార్డ్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా మీరు చెక్ చేయాల్సింది కస్టమర్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే ఆ పర్సన్ నేమ్ కూడా అవపడుతుంది. ఓకేనా. ఈ కార్డుకు సంబంధించిన పర్సన్ నేమ్, ఏ ప్యాక్ కలిగి ఉన్నారా, ఇన్యాక్టివ్ ఉన్నారా, డియాక్టివ్ అన్నీ కూడా ఇక్కడ అవపడుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్లాన్స్ అనేది చెక్ చేసి రీఛార్జ్ చేయొచ్చు. లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో మీరు ఫాలో అయితే అన్ని రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసి కస్టమర్ ఛానల్స్ రాకపోతే ఇక్కడ ఏవి రీప్లేస్ కూడా మీరు చేయవచ్చును. ఓకేనా. అన్ని రకాల బిల్ పేమెంట్లు చేసుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్లు డిటిహెచ్ రీఛార్జ్కి మనకి ఎక్కువ కమిషన్ ఇస్తున్నారు. మనీ ట్రాన్స్ఫర్ అయితే ఛార్జెస్ కూడా ఉంటుంది, తక్కువే ఉంటుంది. ఇక్కడ చాలామంది కేబుల్ టీవీ రీఛార్జ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మీరు వాడే కేబుల్ టీవీ నెట్వర్క్ ఇందులో ఉంటే తప్పకుండా ఇందులో నుంచే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. నాకెంత కమిషన్ వస్తుందో మంత్లీ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ రిపోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టుడే రిపోర్టు, రీఛార్జ్ రిపోర్టు అన్నీ కూడా ఇక్కడ అవపడుతుంది. ఇక్కడ టుడే రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పటికి నాకు వచ్చిన కమిషన్ ₹322 అనేది జనరేట్ అయింది. ఓకేనా. ఇక్కడ మంత్లీ వారిగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉదాహరణకి జూలై నెల సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పటి 1వ తారీఖు కాబట్టి టుడే రిపోర్ట్ మీద ఇక్కడ టాప్లో టుడే రిపోర్ట్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 22,000 దాకా నాకు ఇన్కమ్ వచ్చింది. అదే నెక్స్ట్ మంత్ చూసారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక 2 నెలల కమిషన్ అనేది మే నెల 1వ తారీఖు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆగస్ట్ 1వ తారీఖు ఇక్కడ యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు ఎంత కమిషన్ అనేది 71,000 నేను ఈ 3 నెలల నుంచి కమిషన్ అనేది ఎర్న్ చేశాను. మీరు ఇంతకన్నా ఎక్కువ ఎర్న్ చేయాలంటే తప్పకుండా మీరు కూడా ఐడి తీసుకునేసి షాప్లకు రిఫర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి రిఫర్ చేయడం వల్ల మీరు కూడా ఎక్కువ మనీ సంపాదించవచ్చు. ఈ మల్టీ రీఛార్జ్ సర్వీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను 6 సంవత్సరాల నుంచి ఇందులో పార్ట్ టైం జాబ్లో చేస్తున్నాను కూడా, మంచి ఎర్నింగ్ కూడా తీశాను. ఓకేనా. వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా అవగాహన కలుగుతుంది ఈ అప్లికేషన్ గురించి. కిందకి స్వైప్ చేయండి. ఐడి మీరు తీసుకోవాలనుకున్నా అదేవిధంగా మీరు క్రియేట్ చేయాలనుకున్నా సేమ్ ఫార్ములానే ఉంటుంది. ఇక్కడ యాడ్ యూసర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి సెలెక్ట్ టైప్ ఉంటుంది. నేను రీటైల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మొబైల్ నెంబరు, పేరు, ఈమెయిల్ ఐడి, డిస్టిక్, పిన్ కోడ్, అడ్రస్, ఆధార్ నెంబరు తప్పనిసరిగా అడుగుతారు. ఎందుకంటే మనీ ట్రాన్స్ఫర్ అనేది పీపీఐ ఒకేసారి 50,000 చేయొచ్చు కాబట్టి తప్పనిసరిగా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసినా చేయకపోయినా ఆధార్ నెంబరు అడుగుతుంది. మళ్ళీ లాగిన్ అయినప్పుడు ప్యాన్ నెంబర్ కూడా అడుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, ఈ సర్వీస్ సంపాదించండి. లేదు మాకు ఆధార్ నెంబర్, ప్యాన్ నెంబర్ లేదు, మాకు వేరే కంపెనీ ఇవ్వండి కూడా వాట్సాప్ నుండి తప్పకుండా అదే చేస్తాను. మీరు వాట్సాప్ చేసి అడగండి. ఓకేనా. మాకు ఓన్లీ రీఛార్జ్ కావాలని చెప్పేసి. ఓకేనా.
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ గురించి మీరు ఐడి తీసుకున్న తర్వాత ఇంకా క్లారిటీ వీడియో కూడా పెడతాను, అది కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ కమిషన్ ఏ విధంగా మనకి వస్తుందో తెలుసుకోబోయే ముందు కంపెనీ ఎలాంటి కమిషన్ ప్రొవైడ్ చేస్తుందో అది ముందు మీరు క్లారిటీగా తెలుసుకుంటే నిదానంగా చూడండి. ఇక్కడ చూసారంటే రీటైల్ చూసారంటే మనకి 3% ఉంటుంది. ఎయిర్టెల్కి జియోకి తక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎక్కుతుంది పెరుగుతుంది. ఏ కంపెనీలో కూడా ఎయిర్టెల్ జియో అనేది స్టాండర్డ్గా ఇవ్వదు. అది ఎక్కుతా ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. మిగతా వాటికని కూడా మనకి 3% అనేది కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు రీటైలర్కి. ఓకేనా. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు చూసారంటే 3.5 ఉంటుంది. ఎయిర్టెల్ జియోకి ఇందులో తక్కువే ఉంటుంది. ఇక్కడ 3.5 ఉంటుంది. అంటే రీటైల్ కన్నా 50% ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ చూసారంటే 3.8 ఉంటుంది. ఇందులో కూడా ఎయిర్టెల్కి జియోకి తక్కువే ఉంటుంది. కానీ 10-20% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకేనా. ఇందులో చూసారంటే రీటైలర్కి అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి కలుపుకుంటే ఇక్కడ ₹3.50 మనకు ఎక్స్ట్రాగా కనిపిస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ సూపర్ డిస్ట్రిబ్యూటర్ చూసారంటే ఫ్లాట్ 4% ఉంటుంది. ఓకేనా. ఎయిర్టెల్కి జియో కూడా తక్కువే ఉంటుంది. ఇందులో 10-20% డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ రీటైలర్కి ఇక్కడ ₹3 ఉంటుంది. అదేవిధంగా సూపర్కి ఇక్కడ ₹4.10 అనేది ఉంటుంది. ఇదన్నీ కూడా ఇక్కడ రీటైలర్కి ₹100 చేస్తే ₹3 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ₹100 చేస్తే ₹3.50 వస్తుంది. ఇక్కడ మాస్టర్ రీఛార్జ్ చేస్తే ₹3.80 వస్తుంది. ఇక్కడ సూపర్ రీఛార్జ్ చేస్తే ₹4.10 అనేది మనకి యాడ్ అవుతుంది ₹100కి. ఓకేనా. ఇక్కడ మీకు ఎంత ఇస్తున్నారో కమిషన్ దాన్ని బట్టే కమిషన్ అనేది యాడ్ అవుతుంది ₹100కి. ఓకేనా. ఇక్కడ జియో రీఛార్జ్ చేస్తే మనకు తక్కువ యాడ్ అవుతుంది, 50 యాడ్ అవుతుంది ₹100కి. అదే డిస్ట్రిబ్యూటర్ చేస్తే 60 మాస్టర్ చేస్తే 70. ఇక్కడ సూపర్ రీఛార్జ్ చేస్తే 90 యాడ్ అవుతుంది. ఎయిర్టెల్కి జియోకి తక్కువ ఉంటుంది, పెరుగుతుంది ఎక్కుతుంది, అది కామన్. ఓకేనా. ఈ విధంగా కమిషన్ అనేది వస్తుంది. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. రీటైలర్కి ₹3 ఉంటే డిస్ట్రిబ్యూటర్కి ₹3.50. అదేవిధంగా ఇక్కడ మాస్టర్కి ₹3.50, సూపర్కి ₹4.10. ఓకేనా. ఒక ఉదాహరణకి ఇక్కడ రీటైలర్ మీ అండర్లో రీటైలర్ రీఛార్జ్ చేస్తే ₹100కి ₹3 వస్తుంది ఆయనకి. ఆ ₹1 తక్కువ ఉంది కదా రీటైలర్కి, అది డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది ₹1.10. ఓకేనా. ఇంకా క్లారిటీ ఇస్తాను చూడండి. రీటైలర్ చార్ట్. రీటైలర్ ఏం చేయగలడు? ఆయన కిరాణా షాపు, మొబైల్ షాపు ఏదో ఒక షాపులో కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఓన్లీ ఆయన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి రీఛార్జ్ చేయగలడు. వచ్చిన కస్టమర్కి రీఛార్జ్ చేయగలడు. ఆయన కూడా రీఛార్జ్ అనేది చేసుకోగలడు. ₹100కి ₹3 చొప్పున కమిషన్ అనేది సంపాదించగలడు. ఓన్లీ రీటైలర్లో ఇంత మాత్రమే ఉంటుంది. ఓకేనా. రీటైలర్ ఐడి, డిస్ట్రిబ్యూటర్ ఐడి ఫ్రీగా ఉంటుంది. మాస్టర్ సూపర్ అనేది ఫ్రీగా ఉండదు ఫ్రెండ్స్, ఛార్జెస్ ఉంటుంది. ఓకేనా. ఇది డిస్ట్రిబ్యూటర్ చార్ట్ అనమాట. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ చూసారంటే ₹3.50 మనకు కమిషన్ అనేది వస్తుంది. ₹3.50 కమిషన్ అనేది మనకు వస్తుంది మనం రీఛార్జ్ చేసుకుంటే. ఓకేనా. మనం ఏది చేసినా సరే ₹100కి ₹3.50 చొప్పున కమిషన్ వస్తుంది. ఎయిర్టెల్కి జియోకి తక్కువే వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఈయన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అదేవిధంగా ఏ షాప్లో కూడా చేసుకోవచ్చు. ఈయన కూడా ఒక ఐడి ఇవ్వగలడు. ఈయన కూడా ఒక రీటైలర్ ఐడి అనేది క్రియేట్ చేయగలడు. క్రియేట్ చేసిన ఐడల ఈయన రీఛార్జ్ చేస్తే ₹3 వస్తుంది. ఇందాక చెప్పాను కదా. అదేవిధంగా ఈయన ₹100 చేస్తే ఈయనకి 50 ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ రీటైలర్ ₹100 రీఛార్జ్ చేస్తే ఇక్కడ ఈయనకు ఒక 50 యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ₹3.5 ఉంది ఈయనకి కమిషన్, అది ఈయనకి ₹3 ఉంది కాబట్టి. ఓకేనా. అర్థమైంది కదా. ఈయన రీటైలర్ ఇచ్చిన తర్వాత ఈయన ₹100 రీఛార్జ్ చేస్తే ఇక్కడ నుంచి 50 ఇక్కడ వెళ్తుంది. ఎందుకంటే 50 ఎక్కువ డిస్ట్రిబ్యూటర్ కలిగి ఉంది కాబట్టి. ఇక మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ మీకు అర్థమవుతుంది కదా. ఇది మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ చార్ట్. ఓకేనా. ఇక్కడ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ చూసారంటే ₹3.80 కమిషన్ అనేది ఇక్కడ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఏ షాప్లో అయినా కలిగి ఉండొచ్చు. ఈయన కూడా అన్ని రీఛార్జ్లు చేసుకోవచ్చు. ఈయన రీఛార్జ్ చేయడం వల్ల ఈయనకి ₹3.80 అనేది ₹100కి వస్తుంది. ఓకేనా. జియోకి ఎయిర్టెల్కి తక్కువే ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఏమేమి చేయగలడు? రీటైలర్ కూడా ఇవ్వగలడు, డిస్ట్రిబ్యూటర్ ఇవ్వగలడు. ఓకేనా. ఇక్కడ ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఒక రీటైలర్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ రీటైలర్ ఇచ్చాడు. ఈ రీటైలర్కి ఎంత? ₹3 కమిషన్. ఈ రీటైలర్ ఒక ₹100 రీఛార్జ్ చేశాడు అనుకోండి, ఈయనకి ₹3 వస్తుంది. ఇక 80 ఎక్కువ ఉంది కదా సూపర్కి, సారీ మాస్టర్కి. ఈ 80 అనేది డైరెక్ట్గా ఈయనకి వెళ్ళిపోతుంది. ఈయనకి ₹100 చేస్తే ₹3 వస్తుంది. ఇక్కడ 80 ఎక్కువ కలిగి ఉన్నాడు కాబట్టి మాస్టర్, ఈ మాస్టర్కి అనేది 80 అనేది వెళ్ళిపోతుంది. ఆ విధంగా వస్తుంది కమిషన్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్కి. అదేవిధంగా ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇవ్వగలడు. డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇచ్చాడు అనుకుందాం. ఇక్కడ ఇచ్చాడు మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఒక డిస్ట్రిబ్యూటర్. ఈ డిస్ట్రిబ్యూటర్ కూడా అన్ని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఓన్గా ఒకే అప్లికేషన్లో. ఓకేనా. అతనికి ₹100 చేస్తే ₹3.50 అనేది కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా. అదేవిధంగా ₹3.50 ఇతనికి వస్తుంది కాబట్టి 30 ఎక్కువ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఉంది కాబట్టి ఆ 30 ఇక్కడ డైరెక్ట్గా మాస్టర్కి వచ్చేస్తుంది. ఓకేనా. అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూటర్ ఏం చేయగలడు? ఇంకో రీటైలర్ కూడా ఇవ్వగలడు కదా, ఆయన డిస్ట్రిబ్యూటర్ కదా. అందుకోసం ఇంకో రీటైలర్ కూడా డిస్ట్రిబ్యూటర్ అనేది ఇచ్చాడు. ఓకేనా. ఇచ్చాడు. ఈ రీటైలర్ మళ్ళీ సేమ్ ఆ రీటైలర్ ₹100 రీఛార్జ్ చేస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి 50 డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ. ఓకేనా. అదే 30 20 ఇక్కడ నుంచి ఇంకో 30-20 దాకా మనకు మాస్టర్కి అనేది రావడం జరుగుతుంది. మీకు అర్థమవుతుంది కదా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. మాస్టర్ డిస్ట్రిబ్యూటర్లో మనకి 4 రకాల ఇన్కమ్ ఉంటుంది. 5వ రకం ఏంటంటే మనం రీటైల్ ఐడి కూడా కొంతమంది ₹100కి 50 అమ్ముకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా 500 100కి అమ్ముకుంటున్నారు. ఆ విధంగా 5 రకాల ఇన్కమ్ అనేది మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది సూపర్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ చార్ట్. చాలామంది దీని గురించే అడిగారు కూడా, ఎలా వస్తుంది కమిషన్ అనేసి. ప్లీజ్ దయచేసి నిదానంగా చూడండి, బాగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ సూపర్ డిస్ట్రిబ్యూటర్ కమిషన్ చార్ట్ చూసారంటే మీరే ఉదాహరణకి సూపర్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి. ఓకేనా. ఇక్కడ సూపర్ డిస్ట్రిబ్యూటర్కి 4% కమిషన్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇదేంటి సార్ 4.10 అన్నారు కదా అనొచ్చు. ఉదాహరణకు మాత్రమే. ఈయన రీఛార్జ్ చేయగలడు. డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ అన్నీ కూడా ఇవ్వగలడు ఈయన సూపర్ డిస్ట్రిబ్యూటర్. పెద్దది కదా ఐడి. ఓకేనా. ఉదాహరణకి ఈయన ఏం చేశాడు? ఒక్క రీటైలర్ ఐడి అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ మార్కులు కూడా వేశాను, మీరు గమనించవచ్చు. ఓకేనా. ఈ సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఒక రీటైలర్ ఐడిని క్రియేట్ చేశాడు. ఈ రీటైలర్ ఐడి క్రియేట్ చేశారు కదా, ఈయన ఊరికే ఉంటాడా? ఒక ₹100 రీఛార్జ్ చేశాడు.
ఓకేనా, 100 రూపాయలు రీఛార్జ్ చేసింది. దానికి రీటైలర్ చూస్తుంటే 3 రూపాయలు అనేది ఇన్స్టెంట్లీ వాలెట్లో యాడ్ అయిపోయింది. ఇంకో 1 రూపాయి ఎక్కువ ఉంది కదా సూపర్ డిస్ట్రిబ్యూటర్ కన్నా, రీటైలర్ కన్నా సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఉంది కదా, ఆ 1 రూపాయి చూస్తుంటే డైరెక్ట్గా సూపర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అవుతుంది. అర్థమైందా? ఈ రీటైలర్ 100 రూపాయలు చేస్తే 3 రూపాయలు రీటైలర్కి యాడ్ అవుతుంది. 1 రూపాయి సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ 1 రూపాయి అనేది సూపర్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోయింది. ఈ సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఊరికే ఉంటాడా, ఇంకో డిస్ట్రిబ్యూటర్ అనేది క్రియేట్ చేయగలడు. ఓకేనా, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ చేశాడు. ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా అన్ని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అన్ని రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఈయన 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే 3 రూపాయల 50 పైసలు అనేది ఈయనకి యాడ్ అవుతుంది. మిగతా 50 పైసలు ఎక్కువ ఉంది కదా ఈయనకన్నా, సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఉంది కదా, ఆ 50 పైసలు డైరెక్ట్గా మన సూపర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అవుతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్ ఊరికే ఉంటాడా, ఇంకో ఐడి రీటైల్ ఐడి కూడా క్రియేట్ చేయగలడు కదా. ఓకేనా, అదేవిధంగా ఈయన 100 రూపాయలు చేస్తే 3 రూపాయలు వస్తుంది. ఓకేనా, ఎయిర్టెల్కి జియోకి తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈయనకి రీటైల్కి 3 రూపాయలు వస్తుంది కాబట్టి అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి 50 పైసలు ఎక్కువ ఉంది. ఆ 50 పైసలు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అవుతుంది. ఇంకో 50 పైసలు సూపర్ డిస్ట్రిబ్యూటర్కి జమ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా సూపర్ డిస్ట్రిబ్యూటర్ అండర్లోనే ఉన్నారు కాబట్టి ఇంకో 50 పైసలు ఈయనకి జమ అవుతుంది. మీకు అర్థమవుతుందా? 4 రూపాయలు సూపర్ డిస్ట్రిబ్యూటర్కి, 3 రూపాయలు 50 పైసలు డిస్ట్రిబ్యూటర్కి, 3 రూపాయలు రీటైలర్కి. ఇక్కడ 3 రూపాయలు వస్తుంది 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే, ఇక్కడ 3 రూపాయలు 50 పైసలు, ఇక్కడ 4 రూపాయలు. డైరెక్ట్గా ఇంక 3 రూపాయలు వచ్చింది. ఇంకా తక్కువ ఎక్కువ బ్యాలెన్స్ 50 పైసలు ఇతనికి యాడ్ అయింది, ఇంకా 50 పైసలు ఇతనికి యాడ్ అయిపోయింది. ఇప్పుడు 4% సూపర్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చినట్టే. ఓకేనా, అదేవిధంగా ఈ సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఊరికే ఉంటాడా, ఇంకో మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అనేది క్రియేట్ చేశాడు. ఇంకో మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఊరికే ఉంటాడా, రీఛార్జ్ చేస్తాడు. 100 రూపాయలు రీఛార్జ్ చేశాడు. ఓకేనా, ఈయనకి ఎంతకు వచ్చింది కమిషన్? 100 రూపాయలు రీఛార్జ్ చేసిన దానికి 3 రూపాయల 80 పైసలు వచ్చింది. ఎయిర్టెల్కి జియోకి తక్కువ ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ 3 రూపాయల 80 పైసలు ఒక వోడాఫోన్ రీఛార్జ్ చేశాడు కాబట్టి 3 రూపాయల 80 పైసలు వచ్చింది ఉదాహరణకి. ఓకేనా, ఇక 20 పైసలు ఎక్కువ ఉంది కదా సూపర్ డిస్ట్రిబ్యూటర్కి, ఆ 20 పైసలు కూడా డైరెక్ట్గా ఇక్కడ సూపర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అయిపోయింది. అవును ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఊరికే ఉంటాడా, ఇంకో రీటైల్ ఐడి అనేది క్రియేట్ చేశాడు. ఓకేనా, డైరెక్ట్గా అదే పని చేశాడు. ఒక రీటైల్ ఐడి అనేది క్రియేట్ చేశాడు. ఆ రీటైల్ కూడా ఐడి తీసుకొని ఊరికే ఉండడు కదా, రీఛార్జ్ చేశాడు 100 రూపాయలు, ఆయనకి 3 రూపాయలు వచ్చింది. ఇక్కడ 80 పైసలు ఎక్కువ ఉంది, రీటైలర్కి మాస్టర్కి 80 పైసలు ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా 80 పైసలు అనేది మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అయింది కదా, 80 పైసలు జమ అయింది. కానీ 20 పైసలు మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఇది సూపర్ డిస్ట్రిబ్యూటర్కి జమ అవ్వాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సూపర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అయిపోయింది ఇంకో 20 పైసలు. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఓన్లీ రీటైల్ ఐడి ఇచ్చాడు కదా, ఇప్పుడు ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా ఇవ్వగలడు. అదే పని చేశాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది క్రియేట్ చేశాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఈ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అనేది డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ చేశారు కదా, ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి ఊరికే ఉంటాడా, ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేద్దాం అనుకోండి, రీఛార్జ్ చేస్తాడు. ఇక్కడ 3 రూపాయల 50 పైసలు ఇన్స్టెంట్లీ ఇంక యాడ్ అయిపోయింది. ఇంకా 50 పైసలు ఎక్కువ ఉంది కదా, అది డైరెక్ట్గా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో యాడ్ అయిపోయింది 50 పైసలు. ఇంకా 20 పైసలు ఎక్కువ అదనంగా కలిగి ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా ఇంకో 20 పైసలు మన సూపర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అయిపోయింది. ఓకేనా, అర్థమైంది కదా. మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూటర్ ఊరికే ఉంటాడా, ఇంకో రీటైల్ ఐడి కూడా ఇవ్వగలడు. ఇక్కడ చూడండి అదే పని చేశాడు, ఇంకో రీటైల్ ఐడి అనేది ఇచ్చాడు ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి. ఓకేనా, అదేవిధంగా ఈ రీటైలర్ ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే ఈయనకి 3 రూపాయలు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రీటైలర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి ఒక 50 పైసలు ఇతనికి యాడ్ అవుతుంది, మళ్ళీ ఇంకో 80 పైసలు ఇతనికి యాడ్ అవుతుంది, మళ్ళీ ఇంకో 20 పైసలు సూపర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లో జమ అయింది. అర్థమవుతుందా? డైరెక్ట్గా ఇక్కడ రీటైల్ నుంచి ఇక్కడ 50 పైసలు ఈయనకి డైరెక్ట్గా యాడ్ అవుతుంది, ఇక్కడ 30 పైసలు ఈయనకి యాడ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి 30 పైసలు యాడ్ అవుతుంది, 20 పైసలు ఎక్కువ ఉంది కాబట్టి సూపర్కి యాడ్ అవుతుంది. ఈ విధంగా మీకు అర్థమైంది కదా, క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంతకన్నా క్లారిటీగా ఎవరు కూడా చెప్పరు. ఓకేనా, ఇక్కడ 7+ ఇన్కమ్, 7 ఇన్కమ్ ఇది రిఫరల్ ఇన్కమ్. 7+ ఇన్కమ్ ఎందుకన్నానంటే ఈ సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఊరికేం ఫ్రీగా ఐడి ఇవ్వడు. ఓకేనా, ఒక మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ చూసారంటే 100, 200, 500 తీసుకుంటాడు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ ఊరికే ఇవ్వడు, 100, 200 తీసుకుంటాడు, కొంతమంది ఫ్రీగా ఇస్తాడు. అదే రీటైల్ ఐడి కూడా ఫ్రీగా ఇచ్చేస్తాడు. ఓకేనా, ఆ విధంగా ఇన్కమ్ అనేది 7+ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ కమిషన్ కాకుండా ఇందులో ఒక 100, ఇందులో ఒక 50, ఇందులో ఒక 100, ఆ విధంగా 7+ ఇన్కమ్ అనేది ఈ సూపర్ డిస్ట్రిబ్యూటర్ అనేది సంపాదించగలడు. మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇక్కడ అందరి నుంచి కూడా కమిషన్ డైరెక్ట్గా మన వాలెట్లోకి సూపర్ డిస్ట్రిబ్యూటర్ వాలెట్లోకి జమ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ కూడా నేను ఇక్కడ మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ అందరి నుంచి కూడా కమిషన్ వస్తుంది. అందరికన్నా ఎక్కువ ఉండేది ఎవరు? సూపర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అందరికీ ఎక్కువ వస్తుంది కమిషన్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ గట్టిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ 5000 మంది చూశారు కదా, వాళ్ళకు రీచ్ అయ్యేలాగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.